ప్రతిదానికి దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాలి. మనం ఏ కార్యానికైనా, ఏ పనికైనా, ఏ అవసరతకైనా ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుణ్ణి కాకుండా ఇంకా మనం ఎవరిని నమ్మినా కూడా మనం సిగ్గుపరచబడతాం. దేవుణ్ణి నమ్మితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనల్ని సిగ్గుపరచకుండా ఉండాలి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా దేవుని భయం అనేది కూడా మనకు ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటాయి. దేవుని భయం, దేవుని మీద విశ్వాసం. అంటే దేవుణ్ణి నమ్మేవారు దేవునికి భయపడతారు కూడా. దేవునికి భయపడని వారు దేవుణ్ణి నమ్మలేరు. రాత్రి ఒక మాట బ్రదర్ ఏదో గుర్తు చేశారు నాకు, అంటే పురుషుల కూడికలో. ఒకసారి చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయ్యా, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి. చూడండి, అబ్రహాము అబద్ధం ఆడాడు. అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము అబద్ధం ఆడాడు. బాగా వినాలి, నా వైపు చూడండి కొంచెం. అసలు అబ్రహాము అబద్ధం ఎందుకు ఆడాడు అంటే, అబద్ధం ఆడాల్సి వచ్చింది. అక్కడ తాను గనక అబద్ధం ఆడకపోతే తన ప్రాణానికి నష్టం కలిగే పరిస్థితి ఉంది. నువ్వెందుకు ఇలా చేశావని అక్కడ ఆయన రాజు అడుగుతాడు. ఆయన్ని అడిగితే ఆయన అంటాడు, ఇక్కడ దేవుని భయం, ఈ స్థలములో దేవుని భయం ఏ మాత్రమును లేదు గనక నా భార్య నిమిత్తం నన్ను చంపుతారని నేను అలా చేశానన్నాడు. దేవుని భయం లేని స్థలములో, బాగా వినాలి, దేవుని భయం లేని మనిషిలో కానీ, దేవుని భయం లేని కుటుంబంలో కానీ, దేవుని భయం లేని స్థలములో కానీ వికృతమైన, భయంకరమైన, ఘోరమైన పాపములు, తప్పిదములు జరుగుతాయి. వేర్ దేర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం లేని మనిషిలో కానీ, కుటుంబంలో కానీ, స్థలములో కానీ ఘోరమైన దుష్ట కార్యాలు జరుగుతాయి. దేవుని భయం ఉంటే ఆ కార్యాలు జరగవు. ఒక మనిషిని తప్పు చేయకుండా, పాపం చేయకుండా, ఘోరమైన కార్యాలు చేయకుండా ఆపగలిగేది కేవలం దేవుని భయం. దట్స్ ఆల్. ఈ రోజున ప్రపంచం విచ్చలవిడిగా మారిపోవడానికి, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవడం. ఈ చివరి బల్లారాధన ఆదివారమున మీ అందరికీ దేవుని సావుకునిగా ప్రేమతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని భయాన్ని కలిగి బ్రతుకుదాం. ఒక మనిషిని నీతిమంతునిగా ఉంచేది, ఒక మనిషిని భక్తిపరునిగా ఉంచేది, ఒక మనిషిని దేవుని కొరకు బ్రతికేటట్లు చేసేది కేవలం దేవుని భయం. దేవుని భయం ఎరిగిన వానిగా చెప్తున్నాను మీకు, దేవుని భయం కలిగిన వానిగా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, మనకి దేవుని భయం చాలా అవసరం. ఇంకోటి ఏంటి తెలుసా,
ఇది ఏ దేవుని భయం అంటే, మనం కలిగి ఉన్న దేవుడు సజీవుడు, జీవము కలిగిన వాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుని యొక్క భయం మనకు చాలా అవసరం. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు బొత్తిగా ఇంత భయం లేకుండా బ్రతుకుతున్నారేంటి మనుషులు? ముఖ్యంగా బొత్తిగా సంఘంలో ఉన్న బిడ్డలు ఎంత భయం లేకుండా బ్రతుకుతున్నారేంటని చాలా బాధ అనిపిస్తుంది. బాధలోనే చాలా కోపం వస్తుంది మీ మీద నాకు అప్పుడప్పుడు. మిమ్మల్ని గురించి నాకు వినబడని కూడని మాటలు వినబడ్డప్పుడు, మీ ప్రవర్తనను నేను, మీ మిస్బిహేవియర్ చూసినప్పుడు నేను చాలా బాధపడతాను, చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయలేని పరిస్థితి, ప్రార్థన తప్ప. ఒక వ్యక్తి ఈ లోకంలో ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి దేవుని భయం ఉండాలి. నాకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను కూడా మీలాంటి మనిషినే. కానీ మనమందరం దేవునికి భయపడాలి. నేను మీతో ఆదివారం మాత్రం ఒక 2 గంటలు ఉంటాను, మిగతా సమయాల్లో మీతో ఉండలేను. నేను ఉన్నప్పుడు నాకు భయపడతారు, నేను లేనప్పుడు మీరు నాకు భయపడరు. కానీ దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకే దేవునికి మనం భయపడాలి. మీ మాటలు ఎందుకంత వల్గర్గా వస్తున్నాయి? మీకు అంత కోపం ఎందుకు వస్తుంది? మీరెందుకు అంత దారుణంగా చేయకూడని పనులు చేసేస్తున్నారు? అంటే అంత సాహసం చేయకూడదని మీకు తెలిసినా కూడా చేయడానికి ఎందుకు సాహసం చేస్తున్నారు? కారణం ఒకటే, దేవుని భయం మీ గుండెల్లో లేకపోవడం. దేవుని భయం మీ గుండెల్లో లేకపోవడం. దేవుని బిడ్డలారా, బ్రదర్ చెప్పినట్లుగా ప్రపంచం చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా నీతి లేదు, నిజాయితీ లేదు, న్యాయం లేదు, పరిశుద్ధత లేదు. కోర్టులు చెప్తున్నాయి, హైకోర్టు చెప్తా ఉంది వ్యభిచారం తప్పు కాదని. విన్నారా మీరు? ఒక 2 మనుషులు ఇష్టపడితే వారు కలిసి ఉండొచ్చంట. రేపు చేయడం పాపం అంట. కానీ ఒక 2 మనుషులు ఇష్టపడితే ఎవరు ఏమన్నా చేసుకోవచ్చంట. తీర్పులు ఎట్లున్నాయి? సహజీవనానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి. నీకు నీ భార్య నచ్చకపోతే, నీ భర్త నచ్చకపోతే నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళి కాపురం చేయొచ్చని పర్మిషన్స్ ఇస్తున్నాయి గవర్నమెంట్స్. ఎంత దిగజారిపోతున్నామో ఆలోచన చేయండి. కనీసం మోరల్ వాల్యూస్ కూడా లేవు సొసైటీలో. నా కోరిక ఏంటి తెలుసా? నాతో పాటు మీరందరూ కూడా నాలాగా మీరు బ్రతికితే, పౌలు అన్నట్టు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలు నడుచుకుంటే మనల్ని బట్టి దేవుని నామం కనపరచబడుతుంది. లేదు, నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. శేషం అనేది ఉంది. అందరూ పాడైపోలేదు, అందరూ లోకంలో కలిసిపోలేదు. లేదు, దేవుని కోసం శేషం ఉంది అని చెప్పగలిగే కనీసం ఆ స్థితి అయినా మన ద్వారా ప్రభువుకి మనం కలిగించాలి. ఏలియా కాలంలో ఏలియా అంటాడు, నేను తప్ప ఇంకెవరు నీ కోసం రోషం కలిగి నిలబడేవారు లేరు అంటే, ప్రభు అంటాడు, లేదు, నా కోసం నేను శేషాన్ని ఉంచుకున్నాను అంటాడు. దేవుని సంఘమా, సంఘం ఏంటో, సంఘం అంటే ఏంటి తెలుసా అండి? సంఘం లోకానికి ప్రభువుని చూపించేది. సంఘం లోకానికి ప్రభువును కనపరిచేది. సంఘము సమాజంలాగా ఉంటే ఇంకా సంఘానికి సమాజానికి పెద్ద ఏముండదు. ఇంకా దేవుడు ఏరి కోరి ఎందుకు మనల్ని ఎంచుకున్నాడు, ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు?
ఎంత భయంకరమైన ప్రవర్తన కొన్ని కుటుంబాల్లో ఉందంటే వర్ణనాతీతం, అది వర్ణనాతీతం. దేవుని భయం ఆ ప్రాంతంలో లేకపోవడాన్ని బట్టి అబ్రహాం అబద్ధం ఆడాల్సి వచ్చింది కదా. ఇంకో మాట చూడండి, 22వ అధ్యాయం 12వ వచనం, అదే ఆదికాండం. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, నీవు దేవునికి భయపడువాడవని కనబడింది. అమ్మా, మనం చచ్చిపోయే లోపైన ఈ సాక్ష్యాన్ని కలిగి చచ్చిపోదాం. ప్రజలు చెప్పాలి, ప్రభువు చెప్పాలి మనల గురించి. ఏమని చెప్పాలి? నీవు దేవునికి భయపడేవాడవని, నీలో దేవుని భయం ఉంది అని. ఇప్పుడు అబ్రహాము గురించి ఆ మాట చెప్పడానికి అబ్రహాము అక్కడ యాక్షన్ ఉంది, క్రియ చేశాడా లేదా? ఏం చేశాడు? తనకున్న ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు. పార్వతక్క ఏం చేశాడు? ఒకే ఒక్క కుమారుడు ఉంటే ప్రభు ఇవ్వమంటే మాట మాట్లాడకుండా తీసుకెళ్ళి ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నీవు దీనిని బట్టి దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. మన గురించి నువ్వు దేవునికి భయపడేవాడవని ఎలా తెలుస్తుంది? నీ యాక్షన్స్ చెప్తాయి, నీ క్రియలు చెప్తాయి నువ్వు దేవునికి భయపడుతున్నావని. ఇంకొకటి మాట చెప్తా వినండి బాగా. అబ్రహాము దేవునికి భయపడేవాడు కాబట్టే అబ్రహాము భార్యను మరొకడు ముట్టలేదు. ఈ మాట మీకు అర్థమైందా? అబ్రహాము దేవునికి భయపడేవాడు కనుక అబ్రహాము భార్య వేరే రాజు ఇంటికి వెళ్ళినా కూడా రాజు చేయి అబ్రహాము భార్య మీద పడలేదు. దేవునికి భయపడే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడే వారిని దేవుడు ఎప్పుడూ సిగ్గుపరచడు. చెప్పాగా మీకు ముందే నేను. దేవుడే స్వయంగా ఆ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, ఆమె వేరొక పురుషునికి భార్య, ఆమెను టచ్ చేస్తే బాగోదని దేవుడు రాజుకి వార్నింగ్ ఇచ్చాడు. నిజంగా మనం దేవునికి భయపడితే మన శత్రువులతో దేవుడు మాట్లాడతాడు. మనం దేవునికి భయపడితే మన శత్రువులు మనల్ని చూసి భయపడతారు, వణికిపోయారు. తెలుసా మీకు? ఆ మాట ఎప్పుడైతే దేవుడు వెళ్ళి ఆయనతో మాట్లాడాడో రాజుకు వణుకు పుట్టింది. అబ్రహామును పిలిపించుకొని దండం పెట్టి ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి పంపిస్తారు. తెలుసా మీకు? చదవాలి అందుకే వాక్యం. అబ్రహాముని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి పంపిస్తాడు రాజు. ఎందుకు తెలుసా? అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి కనుక దేవుడు అబ్రహాము పక్షముగా ఉన్నాడు. మీకు మాట చెప్పనా? దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే, దేవుడు మన పక్షముగా యుద్ధం చేయాలంటే, దేవుడు మన పక్షంగా మన శత్రువులతో మాట్లాడాలి అంటే మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? దేవుని భయం మనకు ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి? ఇక్కడ సందర్భం ఏంటంటే ఇస్సాకు ప్రాణం
పోకుండా ఏం కాపాడింది? అంతే. అబ్రహాము దేవునికి భయపడేవాడు కనుకనే తన కుమారుని ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ఇది పెద్ద మర్మం కాదు. నేను చెప్పేది ఇప్పుడు మర్మమా? సీక్రెట్ అమ్మ, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేవుని భయం, దేవునికి భయపడాలని అందరికీ తెలుసు, కానీ అందరూ దేవునికి భయపడట్లా. ఎవ్వరు దేవునికి భయపడట్లా. తెలుసు, తెలియని విషయమా? మనం దేవునికి భయపడాలని తెలుసా, తెలీదా? మరి ఎంత భయపడుతున్నాం? తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. మనకు అన్నీ తెలిసే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన చేయాలని తెలుసు, బైబిల్ చదవాలని తెలుసు, మందిరానికి రావాలని తెలుసు, ప్రభువుకి ఇవ్వాలని తెలుసు, పరిశుద్ధంగా బ్రతకాలని తెలుసు, ప్రేమించాలని తెలుసు, ఓర్చుకోవాలని తెలుసు, భరించాలని తెలుసు. అయినా మనం వీటన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. తెలియక తప్పు చేయట్లేదు, మనం తెలిసే తప్పు చేస్తున్నాం. క్షమాపణ ఎవరికి? నేను తెలియక చేసి తిని గనుక కనికరింపబడితేని అంటాడు పౌలు. సాక్ష్యం అది. నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, నేను తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డానని పౌలు చెప్పాడు. ఈరోజున మనం ఎందుకు తెలిసి అలాంటి తప్పులు మన జీవితంలో చేస్తున్నాం? ఇప్పుడు తెలియదండి కాబట్టి నేను చేయట్లేదంటే దేవుడు ఆ విషయంలో ఎక్స్క్యూజ్ చేస్తాడు. తెలిసి కూడా మనం పదే అలా బ్రతుకుతూ ఉంటే నిజంగా మనం ఒక రోజున దెబ్బతింటాం. లూకాసు వార్త తెలుసా మీకు? లూకాసు వార్త తీయండి, 17వ అధ్యాయం అనుకుంటా. ఎవరి మొబైల్ అయినా నాకు ఇవ్వండి టైం కోసం. లూకాసు వార్త 17వ అధ్యాయం. అవి కావు. రైట్, 12వ అధ్యాయం. నలభై 47-48 వచనాలు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అందరు తీయాలి ప్లీజ్, చాలా జాగ్రత్తగా చదవాలి. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి. అది అమ్మా, నా వైపు చూడండి. దిస్ ఈజ్ ఏ వార్నింగ్ ఫర్ యూ. మీ అందరికీ, మనందరికీ ఇది వార్నింగ్. అయ్యా మీరు కూడా వినాలి. రవి గారు, అందరం చదువుదాం. 12వ అధ్యాయం లూకాసు వార్త 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. నా వైపు చూడండి. ఇప్పుడు దెబ్బలు కావాలా? మీకు కావాలా? దెబ్బలు కావాలా? కావాలమ్మా? దెబ్బలు కావాలా? కావాలమ్మా? వద్దా? పార్వతక్క, దెబ్బలు కావాలా? దెబ్బలు తగలాలా? దెబ్బ లేకుండానే సరైతారా? రెండు విషయాలు. సన్నీ, దెబ్బ తగిలేదాకా చూసుకుంటే మీ ఇష్టం. నేను ఇది రికార్డ్ అవుతుంది, ఇది నేను యూట్యూబ్లో పెడతాను. ఇట్స్ వెరీ సీరియస్. ఇంకా మీకు చెప్పాలంటే ఇది ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట. ఇది ప్రవచనం అంటే తెలుసా? జరగబోయే దాన్ని ఊహించి చెప్పేది. జరగబోయేదాన్ని ఊహించి చెప్పేది.
నేను మీకు ఆ మాట చూపెడతాను. నేను ముందు దీని దగ్గర తేలుద్దాం. మీకు దెబ్బలేం తగలొద్దు, దెబ్బలు తగలకుండానే సెట్ రైట్ అవుతానంటే సెట్ రైట్ అవ్వండి. లేదు నేను అవ్వను ఇంకా అంటే గనక నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఇంకోటి ఏంటి తెలుసా, ఆ దెబ్బలు నేను కాదు కొట్టేది, దేవుడు కొడితే ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. మరి మనిషి కొడితే వేరు. మనిషి ఏం చేయగలడు? మహా అంటే మనిషి చేయగలిగేది ఏంది? నీ ప్రాణమును తీయగలిగిన వానికి మీరు భయపడుకుడి కానీ మీ ప్రాణమును ఆత్మను నరకములో వేయగలిగిన వానికి భయపడమన్నాడు. మనిషి చేయగలిగితే మన ప్రాణాన్నే తీస్తాడు కొడితే. ఎంత కొట్టినా చివరికి జరిగేదేంటి? ప్రాణం పోయింది. కానీ దేవుడు కొడితే ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోయింది. దేవుడు కొడితే అలా ఉంటుంది. అందుకే దేవుని చేత దెబ్బలు తినొద్దు. ఒక భక్తుడు అంటాడుగా, దేవుని చేతిలో పడుట బహుభయంకరం. మామూలు విషయం కాదు అది. అమ్మో, దేవుని చేతిలో పడొద్దు. మీ అందరికీ నిజంగా నా చేతులు జోడించి చెప్తున్నా, దేవుని చేతిలో పడకండి. ఇప్పటి వరకు ఇంకా దేవుడు మిమ్మల్ని చాలా ఓర్చుకుంటున్నాడు, భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. ఇంకా దేవుని సహనాన్ని పరీక్షించొద్దు. అలా పరీక్షిస్తే దెబ్బలు తగులుతాయి మీకు. మీ ఇష్టం. దెబ్బలు తిని సరే అవుతానంటే అవ్వండి, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను చాలా దెబ్బలు తిన్నాకనే సరైన. నాలాంటి స్థితి మీకు రావద్దు. దెబ్బలు తినకముందే మీరు సరవ్వండి. దేవుడు తంతే చాలా దారుణంగా ఉంటుంది. తుంటి నరం తొలగిందంట యాకోబుకి, ఒక్క తన్ను తంతే. యాకోబు అది ఆది కాండంలోనే ఉంటుంది. వదిలిపెట్టయ్యా, నేను వెళ్ళిపోవాలంటే లేదు లేదని దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఒక్క తన్ను తంతే తుంటి నరం తొలగిపోయిందంట దెబ్బకి. దేవుడు తంతే చాలా దారుణంగా ఉంటుంది. ఇది రెండో కోణం. దేవుడు తంతాడా తనడా? ఏమా, మన దేవుడు రాయి రప్ప కాదు, నువ్వేం చేసినా చూసుకుంటూ కూర్చోవడానికి. చెట్టు పుట్ట అయితే అవి నిన్నేం చేయలేవు. కానీ ఈయనెవరు? జీవం కలిగిన దేవుడు. ఈపు చింతపండు చేస్తాడు. ఎక్కడ ఎవరిని ఎట్ట సెట్ చేయాలో అన్నీ ఎరిగిన దేవుడు. యోనా పోతానంటే పోయిండా? నినేవేకి పోతానని దేవుడు చెప్తే తార్షీషుకు బయలుదేరిపోయిండా? తార్షీషులో అడుగు పెట్టిండా? దేవుడు పెట్టనిచ్చిండా? ఎట్టబోతావో పో బిడ్డ అని ఎన్ని ప్లాన్లు వేసిండు, ఎన్ని స్కెచ్లు గీసిండు దేవుడు. అసలు దేవుడు స్కెచ్ గీస్తే ఎవడు బతుకుతాడు? ఇక్కడ వాడు బతుకుతాడా? అసలు మనం ఏ పార్టీ వాళ్ళం? అసలు దేవుణ్ణి కాదని దేవునికి వ్యతిరేకంగా సౌలా సౌలా నువ్వు ముని కొనలకు ఎదురు తన్నుతున్నావు అన్నాడు దేవుడు. నీ వల్ల అయిద్దా తన్నడం? తన్ను. వాడితే కింద పడి కళ్ళు పోయినాయి దెబ్బకి. పుతుక్కుంటూ వెళ్ళి ఏ పాస్టర్ గారంటే అసహ్యమో, ఏ సేవకుడు అంటే ద్వేషమో ఆయన దగ్గరికి పోయి మోకరించాల్సి వచ్చింది. అననీయ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కళ్ళు పోయినాయి అని ప్రార్థన చేయించుకుంటే కళ్ళు వచ్చినాయి. పాస్టర్ అంటే అప్పుడు మనోడికి ఎంత పిచ్చి, కనబడితే కాల్ చేద్దామన్నంత ద్వేషం ఉంది సౌలుకి. కానీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు తట్టంటాయి. సో ప్లీజ్ దేవునితో తన్నించుకోకండి. తన్నక ముందే సిద్ధపడదాం. దేవుడు మనల్ని తన్నక ముందే మనం సిద్ధపడదాం. హల్లెలూయా. ఒక మాట చూద్దామా? చూడండి, బైబిల్లో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథంలో నేను రీసెంట్గా చదివాను. ఇర్మియా గ్రంథం. దేవా సహాయం చేయండి ప్రభువా, స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం. ఒక్క నిమిషం.
31 కాదైతే 32, 38 చూడండి. అమ్మా 32, 38 కదా. ఒక్కసారి 18లోకి రండి. 18వ అధ్యాయం 18 రైట్, కరెక్ట్. 18:7 నేను కావాలనుకున్న దొరికింది. దేవునికి స్తోత్రం. అందరూ తీయండి. ఇర్మియా 18:7. దాన్ని పెళ్ళగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? పెళ్ళగిస్తాను, విరగ్గొడతాను, నశింపజేస్తాను అని చెప్పినప్పుడు ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. అర్థమైందా? ఇప్పుడు కొడతానన్నాడు దేవుడు. మనందరూ ఏమన్నాడు? ఇప్పుడు ఈ వారం దేవుడు మనకి ఇచ్చే వార్నింగ్ ఏంటి? దెబ్బలు తగులుతాయి, మీకు దెబ్బలు పడతాయి. ఇంటికి వెళ్ళినాక మిమ్మల్ని అడిగితే దేవుడు ఇవాళ ఏం మాట్లాడంటే ఏం చెప్పాలి? మీ ఇంటికి పోయి దేవుడు నన్ను కొడతానని చెప్పిండని చెప్పాలి. అంతేనా? డైరెక్ట్ మెసేజ్. దీంట్లో దాగుడు మూతలు లేవు. చిరంజన్న దేవుడు కొడతారంట. దేవునికి మన మీద కోపం ఉంది. ఎందుకంటే మనకు దేవుని భయం లేకుండా మనం పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాం. దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాం. ఇప్పటి వరకు దేవుడు ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ఇంకా మీరు అలానే దేవునికి భయపడకుండా అలా రెచ్చిపోతే కనుక ఏం పడతాయి? మీకు దెబ్బలు పడతాయి. ఇప్పుడు దేవుడు దెబ్బలు పడతాయి అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? 8వ వచనంలో ఏం చదివినాం? అంటే చెయ్యను. ఇంకా ఇప్పుడు ఎవరికైతే నీకు దెబ్బలు పడతాయని చెప్తానో వాళ్ళకి దెబ్బలు పడకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? కీడు చేయుట మానాలి, పాపము చేయుట మానాలి, చెడుతనము చేయుట మానాలి. మానితే దెబ్బలు తప్పుతాయి. మానకుండా అట్నే చేస్తే దెబ్బలు పడతాయి. అక్కడ ఇంకొకటి కూడా ఉంది. 9వ వచనం చూడండి. మరియు కట్టెదననియు నాటెదననియు అంటే ఇక్కడేంటి? నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు మేలు చేస్తానన్న దేవుడు ఎవరికన్నా చెప్తే అమ్మా ఏంటన్నా నాకు దేవుడు మేలు చేస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు, నేను బాగానే ఉన్నా, దేవుడు నన్ను బాగా దీవిస్తున్నాడని కనుక నువ్వు రెచ్చిపోయి కీడు చేసిన వడుకో దేవుడు నీకు చేస్తానన్న మేలు కూడా చేయకుండా సంతాపడతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. మేలు చేయాలన్నా దేవుడే, కీడు చేయాలన్నా దేవుడే. అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి. సో దేవుడు అలా మేలు చేయాలన్నా మన ప్రవర్తన గురించే మేలు చేస్తాడు, మన ప్రవర్తన బట్టే మేలు చేస్తాడు. కీడు చేయాలన్నా కూడా మన ప్రవర్తన బట్టే కీడు చేస్తాడు. ఒక మాట చూడండి, ముగించేస్తాను నేను, టైం అయిపోయింది. ఇర్మియా పుస్తకంలోనే 44:10. ఇర్మియా 44:10 చదవండి. నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. చాలు. 44:10 అమ్మా ఇర్మియా. నేటి వరకు దేవుడు ఏమంటున్నాడు? ఈ రోజు వరకు కూడా మీకు దీన మనసు లేదు, ఈ రోజు వరకు కూడా మీకు దేవుని భయం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సంవత్సరం చివరిలో ఉన్నాం మనం. 2025 చూడాలనుకుంటున్నారా? 2025 సంవత్సరం చూడాలంటే
దీన మనసు ఉండాలి, దేవుని భయం ఉండాలి, దేవుని కట్టడలను విధులను మనం అనుసరించే వారిగా ఉండాలి. అక్కడ వాళ్ళంట అలా లేరంట, నేటికి కూడా దీన మనసు ధరింపలేదు, దేవుని భయం లేదు, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరింపకయే ఉన్నారని దేవుడు వారి గురించి బాధపడుతున్నాడు. వాళ్ళ గురించి బాధపడినట్లుగా దేవుడు మన గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు. సో ప్లీజ్, నేను మీ అందరి క్షేమాన్ని కోరుకునే వ్యక్తిని. నమ్ముతారా మీరు? ప్రపంచంలో మీరు బాగుండాలని ఎంతమంది కోరుకుంటారో కోరుకోరో నాకు తెలియదు, కానీ నేనైతే కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని. మీ అందరి క్షేమాన్ని ఎక్కువ కోరుకునే వ్యక్తిని నేనే, మీరు నమ్మినా నమ్మకపోయినా. నా మాటలు అప్పుడప్పుడు కొంచెం కఠినంగా ఉన్నా, నేను మిమ్మల్ని కలవలేకపోయినా, మీ ఇంటికి రాలేకపోయినా, మీతో మాట్లాడలేకపోయినా, మీ క్షేమాన్ని ఎప్పుడూ ఆశించే వ్యక్తిని నేను. నాకంటే ఎవ్వరు మీరు బాగుండాలని కోరుకోరు, ఇది మాత్రం పక్కా రాసి ఇవ్వగలను. కాబట్టి మీ క్షేమం కోరి మీరు బాగుండాలని, మీకు దెబ్బలు తగలకుండా ఉండాలని, జాగ్రత్త పడాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. దెబ్బలు తగిలిన తర్వాత అబ్బా అయ్యగారు చెప్పారు నేను వినలేదు అందుకే నాకు దెబ్బలు తగిలినాయి అని మీరు అనుకుంటారు. మీరే వచ్చి సాక్ష్యం చెప్తారు ఇక్కడ. మళ్ళీ ఆ సాక్ష్యం ఎవరు చెప్పొద్దు అమ్మా, ఆ సాక్ష్యం ఎవరు చెప్పొద్దు. అయ్యగారు చెప్పారు, వీడియో కూడా పెట్టారు, రికార్డ్ చేస్తానని కూడా చెప్పారు, అయినా నేనే వినలేదు అందుకే నాకు ఈ దెబ్బలు తగిలినాయి అని ఎవరు సాక్ష్యం చెప్పొద్దు. మానితే, చెడుతనం మానితే, పాపం మానితే దెబ్బలు తగలవు. ఇంతకీ మానాలంటే ఏంటి? దేవుని భయం మనకి ఉండాలి, అంతేగా. మరి ఆ దేవుని భయం ఉంటేనే ఈ మానతం. యోసేపు పోతీఫరు భార్యతో అన్న మాట మీకు గుర్తుందిగా, అమ్మో ఇంత గొప్ప దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలాగూ చేయగలను అన్నాడు. ఆ తింగరామేమో నా భర్త లేడు, ఇంట్లో ఎవరు లేరు, మనం ఇద్దరమే ఉన్నాం అని అంటే దేవుని భయం కలిగిన ఆయన ఏమన్నాడు? నా దేవుని ఎదుట, ఇక్కడ ఎవరున్నారు? దేవుడున్నాడు. అబ్బో ఇంత దుష్కార్యం నేను చేయలేను. ఎట్లా చేస్తాను అసలు? మీరు ఆలోచించండి. యోసేపు కాలంలో ఇంకా ఆజ్ఞలు లేవు, ఉన్నాయా? వ్యభిచరించుట పాపం అనే ఆజ్ఞ ఎప్పుడు వచ్చిందమ్మా? నిర్గమాకాండ 20వ అధ్యాయంలో వచ్చింది. కానీ యోసేపుకి ఆఫర్ వచ్చింది అక్కడ ఆదికాండంలోనే. ఆజ్ఞ లేనప్పుడు తప్పైద్దా? ఒక మాట చెప్పనా, యోసేపుకి ఆజ్ఞలు గుండెల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? తన గుండెల్లో ఆజ్ఞలు ఉన్నాయి. అమ్మో ఇది నేను చేయకూడదని. అందుకే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. మీరు నిజంగా ఎంత పిచ్చోళ్ళు అంటే, చిన్న సైతాన్నిచ్చే ఆఫర్లను పొందుకొని దేవుడిచ్చే పెద్ద వాటిని కోల్పోతున్నారు. దేవుడు యోసేపుకి ఆఫర్ చేసింది సింహాసనం. ఐగుప్తుకి రాజు అవ్వాలని దేవుడు ఆఫర్ చేశాడు. దాన్ని చెడగొట్టాలని సైతానే ఆఫర్ చేసింది, నువ్వు దీన్ని వేసేసుకో, ఇంటికి యజమానుని వైపో. సైతాన్ ఇచ్చిన అవకాశం ఏంటి? పోతీఫర్ ఇంటికి అవకాశం, పోతీఫర్ ఇంటికి బాస్ అయ్యే అవకాశం ఇచ్చింది, చిన్నది. కానీ దేవుడు ఇచ్చింది ఏంటి? రాజ్యానికి, దేశానికి. ఆ జ్ఞానం మనకు ఉండాలా? సైతాన్ ఇచ్చే చిన్న ఆఫర్ నాకెందుకు, దేవుడు నాకు దీనికంటే బెస్ట్ ఆఫర్ ఇస్తాడని సైతాన్ ఇస్తే అడ్డదారులోనే ఇచ్చింది, అదంతా చెడ్డదారుల్లో ఇచ్చింది. దేవుడిస్తే రాజమార్గాల్లో తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏది కావాలా? సైతాన్ ఇచ్చేది కావాలా? రాజమార్గాల్లో ఇచ్చేది కావాలా? దొంగగా, దోచుకునేవారిగా, అడ్డదారుల్లో, షార్ట్ కట్స్లో ఇవి మనకు పనిచేయవు. అవి ఎక్కువ కాలం కూడా నిలవవు. మీకు విషయం తెలుసా? యూసుఫు చచ్చిపోయేదాకా యూసుఫే రాజు, ఎక్కిన సింహాసనం ఇంక దిగులు లేదు.
ఎవడు దించడు ఇంకా. అందుకే దేవుడు ఎక్కిస్తే దించేవాడు ఉండడు ఇంకా. అదే నువ్వు ఎక్కినావు అనుకో, కిందికి దిగు అంటారు జనాలు. ఓ పాస్టర్ గారు అంట అప్పుడే కొత్తగా వచ్చిండు సేవకి, ఒక పెద్ద చర్చి యానివర్సరీ జరుగుతూ ఉంటే మనవుడు డైరెక్ట్గా వచ్చి పులిపీడి మీద కూర్చోండంట. ఏడా అయ్యగారి పిల్లలు ఉడి పిల్లల ఆయన ఆరాటం ఏంది, ఇప్పుడు నేను కొత్తవని కాబట్టి అందరికి కనపడాలి, అందరికీ నేను తెలియాలని ఆడ కూర్చుంటే కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు పెద్దోళ్ళు ఎట్లా లేటుగా వస్తారు కదా, పెద్ద అయ్యగారులు వచ్చిన తర్వాత ఈ స్థానిక సేవకుడు అన్నాడంట, అయ్యా కొంచెం నువ్వు జరుగయ్యా, కొంచెం కిందికి వెళ్ళాయా అనంట అందరి ముందు. ఏమైంది? ఎంత అఫీషియల్గా వచ్చి పైన కూర్చున్నాడో అంత దరిద్రంగా కిందికి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. మనం కూర్చుంటే బాగోదు, దేవుడు కూర్చోబెడితే బాగుంటుంది. అవునా? బతిల్నాడు పిలవాలి మనల్ని అక్కడికి. ఫరో కూడా యోసేపుని ఏం చేసిండు? దండం పెట్టి, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను ఇట్లా చేయలేను, నాకు జ్ఞానం లేదు, నీకు దండం పెడతా, నువ్వే ఈ రాజ్యానికి రాజు అవ్వు. బతిల్లాడి సింహాసనం ఎక్కించుకున్నాడు రాజు. దేవుడిస్తే అట్టుంటుంది. మనమైతే లాక్కోవాలా, ప్రయత్నాలు చేసి మనం టెక్నిక్లు వాడి జిమ్మిక్కులు చేసి వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ఆశీర్వాదాలు లాక్కోవాలా. తప్పది, లాక్కోవద్దు. దేవుడిస్తే ప్రజలు మనల్ని బ్రతిల్లాడు ఉండమంటారు. హల్లెలూయా. ఓకేనా? రాబోయే 2025 సంవత్సరంలో దేవుడు మీకోసం శ్రేష్టమైన వాటిని పెట్టాడు. అమ్మా ఇది నమ్మండి, మనందరి కోసం దేవుడు రాబోయే 2025లో శ్రేష్టమైన వాటిని పెట్టాడు. అవి రెడీగా ఉన్నాయి, దగ్గరకు వచ్చినాయి. ఇంకా యోసేపు చాలా కష్టపడి ఎక్కడ దాకా వచ్చాడు? పోతీఫర్ ఇంటి దాకా వచ్చాడు. ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా అదే సింహాసనమే. ఈ లోపు సైతాన్ ఏం చేసింది? తప్పిద్దామని చిన్న బిస్కెట్ వేసింది. కానీ యోసేపు ఆ బిస్కెట్ని రిజెక్ట్ చేశాడు. మీరు చాలా కష్టపడి, అమ్మా మీరు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, ఇక ఆశీర్వాదం మీ ముందే ఉంది, దాన్ని మీరు పొందుకోబోయే సమయం ఆసన్నమైంది. ఈ టైంలోనే టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ టైంలోనే కొంచెం శోధనలు ఎక్కువ ఉంటాయి. అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి. తొనకొద్దు, బెనకొద్దు, అటు ఇటు చూడొద్దు. ఏం కాదులే అని వేరే రాంగ్ స్టెప్ వేశారనుకోండి, మీకోసం ఉంచబడిన శ్రేష్టమైనవన్నీ మీరు కోల్పోతారు. ఆ తర్వాత ఏశావులాగా దానికోసం కన్నీళ్లు విడిచినా ఇంకా దొరకదు. హెబ్రీ పత్రికలో ఏముంది? ఏశావు ఒక మాట చదవండి, 11వ అధ్యాయం. ఆ తర్వాత దానికోసం ఎంతో శ్రద్ధతో వెతికినను కన్నీళ్లు కార్చినను ఉంటుంది ఆ మాట. హెబ్రీ 11 రిఫరెన్స్ చెప్పమ్మా. 12:16 చదవండి. 17వ వచనం ఇంపార్టెంట్. ఎంత దారుణం ఇది, ఎంత దారుణం. తప్పు అయిపోయిందని తెలుసుకొని దానికోసం మరలా ఎంతో శ్రద్ధగా వెతికిన, కన్నీళ్లు కార్చినా కూడా మారు మనసు పొందని అవకాశం దొరకక, అంటే దేవుడు ఇంకా మారు మనసు పొందే ఛాన్స్ ఆయనకి ఇవ్వలేదు. మనం అనుకుంటాం మారతలే అనుకుంటాం. కానీ మీకు విషయం తెలుసా, ఒకానొక టైం వచ్చిన తర్వాత మారు మనసు పొందుదామన్నా కూడా పొందే అవకాశం మనకి ఉండదు. అమ్మా ఇది నిజం. పొందుదామన్నా పొందే అవకాశం మీకు ఉండదు, ఇది ఫిక్స్. ఎందుకంటే ఏశావు మనకి మోడల్ ఇక్కడ. సో ప్లీజ్, కొన్ని నిందలు పడదాం, కొన్ని అవమానాలు పడదాం, కొన్ని శోధనలు ఎదుర్కొందాం, తప్పులేదు. కానీ ఆ ప్రెస్టేషన్లో రాంగ్ డిసిషన్స్ మనం తీసుకోవద్దు. తప్పు ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందుల్లో మనం రాంగ్ డిసిషన్ తీసుకుంటే నష్టపోయేది మనమే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.